అందరికీ నమస్కారం. లేటెస్ట్గా మెడ్రాస్ హైకోర్టు సంతాన గణేష్ వర్సెస్ స్టేట్ అనే జడ్జిమెంట్లో ఆనరబుల్ జస్టిస్ ఆనంద్ వెంకటేష్ గారు ఏం చెప్పారంటే, టీనేజ్ రిలేషన్షిప్లో హగ్స్ కానీ కిసెస్ కానీ సర్వసాధారణం, క్వైట్ కామన్ అని, ఈ డజంట్ కమ్ అండర్ ద అంబిట్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్, అంటే లైంగిక వేధింపుల కింద దాన్ని కన్సిడర్ చేయడానికి లేదని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా, అంటే చట్టాన్ని దుర్వినియోగం కూడా చేస్తున్నారు చాలామంది అని చెప్పి ఈ జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. ఇకపోతే ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసులోకి వస్తే, ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇద్దరు మేజర్స్ రిలేషన్షిప్లో ఉన్నారండి. వాళ్ళు ప్రైవేట్ టైంలో ఉన్నప్పుడు హగ్ చేసుకోవడం, కిస్ చేయడం అబ్బాయి జరిగింది. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఇలా జరిగిందని చెప్పడంతో తల్లిదండ్రులు అబ్బాయికి పెళ్లి చేసుకోమని చెప్పి ఫోర్స్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో అబ్బాయి పెళ్లి చేసుకోమని చెప్పి నిరాకరించారు. దానికి సంబంధించి ఇమీడియట్గా వాళ్ళు పోలీస్ కంప్లైంట్ పెట్టడం జరిగింది. సెక్షన్ 354 ఐపీసీ కింద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అబ్బాయి హైకోర్టు క్వాస్కి వెళ్ళాడు. క్వాస్లో ఆనరబుల్ జస్టిస్ ఆనంద్ వెంకటేష్ గారు పైన చెప్పిన జడ్జిమెంట్ చెప్పడం జరిగిందండి. ఇంతేకాకుండా మనకు కొన్ని కేసెస్ కానీ, సర్కమ్స్టాన్సెస్ కానీ, ఫ్యాక్ట్స్ కానీ మారుతూ ఉంటుంటాయండి కేసు బట్టి. మనకి జడ్జిమెంట్ ఫేవరబుల్గా ఉంది కదా అని చెప్పి దాన్ని మనం యాజిటీజ్గా తీసుకుంటే మనం ఖచ్చితంగా చట్టాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. మనకి జడ్జిమెంట్ ఫేవర్గా అబ్బాయిలకు ఉంది కదా అని ఇటువంటి తప్పుడు కార్యక్రమాలకు కూడా పాల్పడకండి, ఎంకరేజ్ చేయకండి. చట్టం తెలుసుకోండి, హక్కులు తెలుసుకోండి, బాధ్యతాయుక్తంగా బతకండి. ధన్యవాదాలు.